హలో ఆల్! ఈరోజు మీ అందరికీ రాయలసీమ స్పెషల్ వంటకమైన గురుగాకు పులిగూర ఎలా చేస్తారనేది డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దీనికోసం మనకు కావాల్సింది గురుగాకు, అలాగే పల్లీలు, దాంతో పాటు చిక్కుడుకాయలు అంటే గోరుచిక్కుళ్ళనమాట. రాయలసీమలో అయితే మొటిక్కాయలంటారు. సో, దీనికోసం మనం మట్టి పాత్ర యూజ్ చేస్తే చాలా టేస్ట్ బావుంటుంది. సో, మట్టి పాత్ర తీసుకొని అందులో గోరుచిక్కుళ్ళు, అలాగే పల్లీలు కూడా వేసేసుకోండి. సో, ఇవి 2 వేసుకున్న తర్వాత మనకి కావాల్సింది ఏంటి? టమాటాలు. సో, బాగా పండిన టమాటాలైతే టేస్ట్ బావుంటుందండి. సో, పండిన టమాటాలు కూడా వేసుకోండి. దీని తర్వాత రెడీగా ఉల్లిపాయలు అలా కట్ చేసుకొని పెట్టుకోండి. టమాటాలు వేసిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకోండి. దీంతో పాటు కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీరతో పాటు మన మెయిన్ ఇంగ్రీడియంట్ గురుగాకు అది కూడా వేసేయండి. దీంతో పాటు పచ్చిమిరపకాయలు, అలాగే పసుపు. సో, ఇది ఎందుకు నేనిలా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొస్తుంది అంటే, నాకు ఈ వంట చేయడం రాదండి. ఈ కూర బేసిక్‌గా నాకు రాదు. దీంతో పాటు చింతపండేసుకోండి. అఫ్‌కోర్స్ మీరు చూస్తూ ఉండండి. నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు వేరే కంటెంట్ వచ్చేస్తుంది. నువ్వు వేరేది మాట్లాడుతున్నావు అని మీరనుకోకండి. నా మాటలు అలా వింటూ ఉండండి. ఏమేమి చేస్తున్నారనేది వీడియోలో మీకు చాలా డీటెయిల్డ్‌గా, చాలా క్లియర్‌గా ఇచ్చాను కదా! సో, గురుగాకు కూడా వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, చింతపండు, ఉల్లిపాయలు, టమాటాలు, పసుపు, ధనియాల పొడి అండ్ మెంతి పొడి కూడా వేయండి. మెంతి పొడి వేయడం నేను మర్చిపోయాను. సో, అది చూపించడం మర్చిపోయాను యాక్చువల్‌గా. సో, మా అత్తయ్య గబగబా, గబగబా వేసేస్తూ ఉంటారు గదా! సో, మొత్తం వేసిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఉడకబెట్టేసుకోండి. అండ్ ఈ బౌల్స్ ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఈలోపు మనం ఖాళీగా ఎందుకుండాలి? సో, పప్పుకి అయితే నానబెట్టేద్దాము దోసకి. మా వాడికి రాగి దోస వేయేద్దామని నేను మినపప్పును, రాగులు తీసుకున్నాను. సో, మినపప్పు అయితే బాగా వాష్ చేసుకోండి. నీళ్ళు పోసుకొని తర్వాత అవును మాకు తెలీదు నీళ్ళు పోసుకోవాలి అని అంటారని నాకు తెలుసు. బట్ ఎనీహౌ ఇప్పుడైతే రాగులైతే బాగా కడగండి. మామూలుగా లేదనమాట డస్ట్. సో, కడిగిన తర్వాత ఇలా రుబ్బి పెట్టుకోండి. ఈలోపైతే మనం కూర ఎలా అయిందో చూద్దాము. సో, కూర అయితే బాగా ఉడికిపోయిందండి. సో, దీన్ని ఇలా తినాలా అని మీరు ఫేస్ క్వెషన్ మార్క్ పెట్టుకోకండి. సో, మనం పప్పు ఎలా రుబ్బుతామో, ఈ గురుగాకు కూడా అలాగే రుబ్బుకోవాలన్నమాట. సో, అదండి. సో, ఇదయిపోయిన తర్వాత దీని లాస్ట్ షాట్ నేను తీయడం మర్చిపోయానండి. సో, నైట్. సో, ఇందులోకి నెయ్యి వేసుకొని కలుపుకుంటే అదరహో